సరే, నా చేతిలో ఏముంది? గ్లాస్ కూడా ఉంది కదా. గ్లాస్లో ఏముంది? ఇది కంపేర్ చేసుకోండి మీ లైఫ్. ఓకేనా? ఏంటిది? మీ జీవితం, మీ లైఫ్ అనుకోండి. చిన్నపిల్లల లైఫ్ ఉంటుంది కదా, జీవితం అంటే తెలీదా? తెలుసా? ఓకే, ఇది మనందరి లైఫ్. కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తాం. అవునా కదా? ప్రతి ఒక్కరికి ఏం కావాలి? హ్యాపీగా. ఈ హ్యాపీ కోసం ఆడుకుంటాం, ఇంకా బద్దాలు చెప్తాం, చాలా చేస్తాం కదా. అప్పుడు మన దగ్గరికి ఏమొస్తుందండి? ఇంజక్షన్ తెలుసా? పొడి చేస్తాం మాట్లాడితే. సరే, పొడవ జస్ట్ వినండి. ఇది లైఫ్. ఓకేనా? మన జీవితంలో అందరూ చిన్న వాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళకైతే తెలియదు, కానీ ఊహ తెలిసిన వాళ్ళ నుంచి చనిపోయేంత వరకు ఏం కావాలని కోరుకుంటారు? సంతోషం, జీవితం బాగుండాలని కోరుకుంటారు. ఆ జీవితం బాగుండడం కోసం ఏం చేస్తారంటే అబద్ధాలు చెప్తారు. జీవితంలోకి ఏం తీసుకొస్తారు? అబద్ధాలు తీసుకొస్తారు. జీవితంలోకి ఏమొచ్చేసినాయి? అబద్ధాలు వచ్చేస్తాయి. ఇంకా మోసాలు చేస్తారా చేయరా? పక్కన పెన్సిల్ తీసుకునేది, పక్కన వాడి దగ్గర నుంచి అన్ని లాక్కునేది చేస్తారా? మీరు చేయరా? మీరు చాలా మంచి పిల్లలు అంటారు. ఇంకేం చేస్తారు? దొంగతనం. మమ్మీ డాడీ పర్సులో నుంచి ఎన్నిసార్లు డబ్బులు తీసేస్తారు. తెలుసు కదా? అవునా కదా? ఇవంతా తప్ప కదా? ఇవంతా తప్పు, దేవుడికి చాలా ఇష్టం లేనటువంటి. ఇంకేం చేస్తామంటే పక్కన చిన్న చూపు చేస్తాం. అవునా కదా? మనం వేసుకున్న బట్టలను బట్టి కానీ, అవతల వేసుకున్న బట్టలు కానీ మనం ఏం చేస్తాం? చీ అంటాం. మనం అవతల ఏం చేస్తాం? తక్కువ చేస్తాం. ఇవన్నీ కూడా మన జీవితంలోకి వస్తాయి. ఇంకా భయంకరమైనవి ఏంటంటే బూతులు మాట్లాడతాం. మన జీవితంలోకి ఏమొస్తాయి? బూతులు వస్తాయి. ఫస్ట్ జీవితం ఎలా ఉంది? బట్టలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. కానీ వచ్చేసరికి ఏమైపోయింది? జీవితం ఎలా అయిపోయింది? చూడండి, జీవితం బాగుందా? జీవితం అలా. ఇంకా మనం ఏం చేస్తామంటే ఇంకా ఈ తప్పులు కాకుండా ఇంకా లైఫ్ హ్యాపీగా ఉండడానికి ఇంకా ట్రై చేస్తాం. ఇంకా ఫ్రెండ్స్తో బయట తిరుగుతాం, మందిరం మానేస్తాం, ఆంటీ వాళ్ళని తిడతాం, అంకుల్ వాళ్ళని తిడతాం. ఇంకేం చేస్తాం? అమ్మమ్మ తాతయ్య వాళ్ళని తిడతాం, మమ్మీ డాడీకి రెస్పెక్ట్ ఇవ్వం. ఇంకా బయట ఎక్కువగా తిరుగుతాం, సండే స్కూల్కి రాం, వాక్యాలు నేర్చుకోం, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినాం, ఏమి చేయం. ఇంకా మన జీవితం ఏమైపోయింది? చూడండి, ఇంకా చిన్న బాగుందా? జీవితం బాగుందా? సిబిఎస్ఈకి రాకముందు మన జీవితం కూడా ఇంతే కదా. ఎంత భయంకరంగా ఉంది చూడండి జీవితం. ఈ జీవితం ఎవరైనా ఇష్టపడతారా? ఈ జీవితం? కానీ ఒకరు ఇష్టపడగలరు. ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఈ జీవితాన్ని మారుస్తాడు. ఇప్పుడైతే మీరు దేవుని మందిరానికి వస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, ప్రార్థన చేస్తారు, మీ జీవితం ఏమైపోతుంది తెలుసా? మంచిగా మారిపోతుంది. మారుదామా? జీవితాన్ని మారుద్దా? ఈరోజు మీ జీవితంలో ఎన్ని పాపాలు చేశారో అవన్నీ దేవుడి దగ్గర ఒప్పుకున్నారనుకో, అవన్నీ దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఏంటి అన్న ఇంజక్షన్ తెచ్చాడు అనుకుంటున్నాను. నేను డాక్టర్ చదువుతాను, ఇంజక్షన్ ఏం లేవు నా దగ్గర, అందుకే తీసుకొచ్చి. చూడండి, ఎప్పుడైతే మనం దేవుని మందిరానికి వస్తామో మన జీవితం కొంచెం మారుతుంది. తర్వాత ప్రార్థనకి ప్రాముఖ్యత ఇస్తామో మన జీవితం కొంచెం మారుతుంది. దేవునికి దగ్గరికి ఎప్పుడైతే ఉంటామో జీవితం మనకు మారుతుంది. చేంజ్ అవుతుందా? ఇంకా మనం సండే స్కూల్కి వస్తామో మన జీవితం మారుతుంది. వాక్యం వింటే మారుతుంది, ప్రార్థన చేస్తే మారుతుంది, తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తే మారుతుంది. యేసయ్య దగ్గరికి వస్తే మన జీవితం పూర్తిగా మారిపోయిందా? మారిపోలేదు. సో ఈరోజు మీరు వచ్చారు, మీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. ఈ లోకంలో సంతోషం, ఈ లోకంలో అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, ఇవన్నీ కూడా సైతాన్ నేర్పించేవి. అవన్నీ కూడా మన జీవితంలో ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో దేవుడు ఏం చేస్తాడు? మన జీవితాన్ని మారుస్తాడు. ఓకేనా? మార్చుకుందామా జీవితాన్ని? ఈరోజు దేవుని మందిరానికి మీరు వచ్చారు, మీ చేసిన పాపాలు మీ పక్కన వాళ్ళకి చెప్పక్కర్లేదు, దేవుడికి చెప్తే చాలు. దేవుడు పాపాలని తీసివేసి మిమ్మల్ని క్షమించి